మూడ్ డిజార్డర్లు అనేది చాలా రకాలుగా ఉంటాయి. మూడ్ డిజార్డర్ చాలా కామన్ కూడా. చాలామందికి మూడ్ డిజార్డర్ అంటే లో మూడ్, హై మూడ్, ఇట్లా మూడ్ డిజార్డర్ అన్నది వెరీ కామన్, అందరికీ వస్తాయి. ఆల్ ఏజెస్, చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళకి కానీ, మిడిల్ ఏజ్డ్ కానీ అందరికీ వస్తాయి. అయితే ఇవి ఏమేమి రకాలు ఉంటాయి? మూడ్ డిజార్డర్ అనేది మన లో మూడ్ కానీ, హై మూడ్ కానీ, దిగులుగా ఉండడము, లేకపోతే టూ మచ్ సంతోషంగా ఉండే రకాలని మూడ్ డిజార్డర్స్ అంటారు. దీంట్లో డిప్రెషన్ చాలా కామన్ డిజార్డరు. డిప్రెషన్ అంటే వాళ్ళు ఎప్పుడూ లో మూడ్లోనే ఉంటారు. ఏది చెయ్యాలనుకున్నా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, ఏది చెయ్యాలనిపించదు, ఎప్పుడూ ఒక చోట కూర్చొని ఉంటారు, అన్నిటికీ బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఈ బైపోలార్ డిజార్డర్లోనే 4 రకాలు ఉంటాయి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అండ్ క్లాస్ 4 అన్నీ ఉంటాయి. క్లాస్ 1లో ఏంటి, ఎక్కువ శాతం డిప్రెషన్గా ఉండి లో మూడ్గా, గ్లూమీగా, ఏ పని చేయకుండా, ఏమి చేతగాని వాళ్ళలాగా ఉట్టిగా ఉండడము. టైప్ 2 ఆర్ క్లాస్ 2 ఏంటంటే 2 సమానంగా ఉంటాయి. ఒక 3 నెలలు లో మూడ్లో ఉంటారు, ఒక 3 నెలలు హై మూడ్లో ఉంటారు, లేకపోతే ఒక నెల హై మూడు, ఒక నెల లో మూడ్లో ఉంటారు. కోపము ఉంటుంది, ఎవరన్నా ఎదురిస్తే చాలా కోపం ఉంటుంది, వాళ్ళు వాదించిందే విరుద్ధంగా వాదించిందే కరెక్ట్ అని హై మూడ్లో, వాళ్ళకేం తెలుసు, వీళ్ళకేం తెలుసు, వీళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు అని అందరినీ తప్పలు పట్టడము. ఇట్లా హై మూడ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతము ఉండి తర్వాత ఎప్పుడన్నా ఒక్కసారి డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళని క్లాస్ 3 కానీ టైప్ 3 కానీ అంటారు. ఇది చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఇది చాలా కామన్, మెన్నులో కామన్గా ఉంటుంది. ఇది చాలా ఫాస్ట్గా ఒక 2 రోజులు హై మూడు, 2 రోజులు లో మూడు, లేకపోతే ఒక వారం హై, ఒక వారంలో, అట్లా ర్యాపిడ్ సైకిల్ టైపు. ఇది 4th టైపు. ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇది వెరీ రేర్గా యంగ్ పిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాము.